హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓల్డ్ మంక్ ద వరల్డ్ రమ్ అంటే ఇది మన ఇండియన్ బ్రాండ్. ఈ రమ్ము ఇది మన ఇండియాలో తయారవుద్ది. అయితే ఇది వరల్డ్ వైడ్గా పెద్ద ఫేమస్. ఇది రమ్ అంటే ఓల్డ్ మంకే. ఎవరైనా సరే రమ్ము తాగాలి, వర్షాకాలంలో శీతాకాలంలో రమ్ము తాగాలనుకుంటే అది ఓల్డ్ మంక్ ఒకటే. దాన్ని కొట్టింది వేరే బ్రాండ్ ఏదీ లేదు. ఇది మన ఇండియన్ బ్రాండ్ అంటే ఎవరు నమ్మరు. ఓల్డ్ మంక్ అంటే ఇది మన ఇండియన్ బ్రాండ్ ఎవరు నమ్మరు. ఇది కానీ ఇది మన ఇండియాలో తయారవుద్ది, మన ఇండియా ఫ్లేవర్ ఇది. నిజంగా అది ఆ మందు తాగాలనుకున్నప్పుడు ఒక్కసారి మూత చూసి వాసన చూస్తే మట్టుకు అసలు ఎటువంటి బ్యాడ్ కానీ ఎటువంటి ఇగుటు కానీ ఏమీ ఉండదు. అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మందు ఇది. ఇది అసలు సరైన పద్ధతిలో తాగితే మనం అసలు జస్ట్ 3 పెగ్గలకే మనం అసలు స్వర్గం చూడొచ్చు. అంత ఫ్లేవర్ఫుల్గా, అంత హాట్ లేకుండా, సాఫ్ట్గా, ఏ మాత్రం ఇగుటు లేకుండా మన గొంతులోకి స్మూత్గా ఇంజెక్షన్ అయిపోయేలాగా అస్సలు నెంబర్ 1 బ్రాండ్ ఇది. చూడండి, అసలు సిప్ కలిపినప్పుడు సిప్ తాగుతున్నా, ఆహా, ఆ తాగుతుంటే ఎంత స్మూత్నెస్, ఎంత ఫ్లేవరు, సూపర్. అసలు మాటల్లో చెప్పలేనిది. అది ఎందుకంటే రమ్ము తాగడం చాలామంది భయపడతారు. ఎందుకంటే వేడి చేద్ది, చాలా హెల్త్ హ్యాపీ అన్నది ఒక అపోహ వచ్చేసింది. ఇట్ ఈజ్ రాంగ్. ఇది తప్పు. కానీ రమ్ముని సరైన పద్ధతిలో సరైన ఫుడ్ తీసుకుంటూ మనం తాగగలిగితే చాలా ఫేవరబుల్గా ఉంటుంది. చూడండి, నిమ్మగా పిండుతున్నాను. అసలు నిమ్మగా పిండుకోవాలి, కానీ ముందు దాని ఒరిజినల్ ఫ్లేవర్ పోదని పిండుకోలేదు. ఇప్పుడు నిమ్మగా పిండిన తర్వాత అలా మందు తాగుతుంటే, ఆ ఓల్డ్ మంక్ రమ్ము తాగుతుంటే, అబ్బా, అసలు దీని ముందు ఏది దిగదుడిపే. ఎందుకంటే ఇదంతా స్మూత్గా ఉంటుంది. నో బ్యాడ్ స్మెల్, నో ఇటు కొంపు, నో హార్డ్. అసలు దీంట్లో మనం చికెన్ పకోడీ, కీర దోశ, బీఫ్ కర్రీ అస్సలు సరైన పద్ధతిలో మనం వండుకొని ఆ సిప్ చేస్తూ ఆ ముక్క తింటుంటే వారేవా అనవలసిందే ఫ్రెండ్స్. ఎందుకంటే మందు అందరూ తాగుతాం, డైలీ మందు మనం తాగుతాము, తింటాము, తాగుతాము, దొరుకుతాం, అన్నికి ఇది దట్ ఈస్ నెక్స్ట్ ఇది. కానీ మనస్ఫూర్తిగా ఇష్టంతో పీస్ఫుల్ మైండ్ తోటి ఇటువంటి మందుని అలా సిప్ చేస్తూ, అలా తాగుతూ, అలా 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 గొంతులు వెళుతుంటే ఆ మజయే వేరు. గట్టిగా మసాలా దంచిన ఈ బీఫ్ కర్రీ ముక్క నోట్లోకి వెళ్తుంటే వా అసలు మజా వేరు ఉంటుంది. అసలు మీరు ట్రై చేయండి ఒకసారి. ఎందుకంటే మనం ఏదో బార్లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని మందు తాగడం పెద్ద అది వేస్ట్, అది వరస్ట్. అసలు మందు తాగే పద్ధతి, మందు తాగే మందుని ఆస్వాదించడము, మందుని అసలు ఆ సిప్లో ఆ మందుని మనం ఎంజాయ్మెంట్ చేయడం అన్నది చాలామంది రాదు. అసలు తాగినప్పుడు చూడండి అసలు ఎంత హాయిగా ఉందో. ఇప్పుడు ఆ బీఫ్ ముక్క మసాలా దంచిన బీఫ్ ముక్క నోట్లోకి వెళ్తుంటే అబ్బా ఏమి హాయిగా ఉంది, చెప్పలేని మాట లేదు అసలు. ఇలా మన ముందు ఎంజాయ్మెంట్ చేయాలి. పుట్టడం సావడం అన్నది ప్రతి మనుషుల్లోనూ జరిగేది ఇది. కానీ ఎందుకు పుట్టామో ఎందుకు చనిపోతామో మనకు తెలియదు అసలు. కానీ ఉన్న దాంట్లో కాస్తైనా సంతోషంగా హ్యాపీగా ఉండడం అన్నది మన ముందు నేర్చుకోవాలి. రెండో పెగ్ ఆల్రెడీ అసలు మొదటి పెగ్ ఎలా వెళ్ళిందో, ఎలా తిన్నాడో నాకే తెలియదు. ఆల్రెడీ 2 పెగ్ కలిపేస్తుంది అసలు. ఇప్పుడు నిమ్మగా పిండుకుని అందులో కొంచెం థమ్స్అప్, వా
సూపర్ అంటే సూపర్, మామూలుగా లేదు అసలు. ఇది రెండో పెగ్. ఇది అసలు ఇలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎటువంటి టెన్షన్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా పీస్ఫుల్గా మందు తాగాలనుకున్న వాళ్ళు మాత్రమే నన్ను ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్రతి బ్రాండ్ మీద ఒక వీడియో చేస్తాను, ప్రతి బ్రాండ్ మీద. ఓకేనా? దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందు లైక్ చేయండి, తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చితే బెల్ ఐకాన్ నొక్కి నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలనుకున్నప్పుడు ఆల్ నోటిఫికేషన్ నొక్కండి. ఓకేనా? ఆల్ నోటిఫికేషన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఏ మందు ఎలా తాగాలో, ఏ మందు ఏ టైంలో తాగాలో, ఏ మందు ఎంత ప్రశాంతంగా తాగాలో, ఏ మందు ఏ టైంలో తాగితే మనకు బెనిఫిట్ అన్నది ప్రతి వీడియో మీకు నేను షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఓల్డ్ మంక్. ఇది చాలామంది చీప్గా చూస్తారు, కానీ దీంట్లో ఉన్న కిక్కు ఆ తాగుడికి తెలుస్తుంది. అసలు ఆ కిక్ అంటే మామూలు కిక్ అవుతాం బ్రో. అస్సలు మనం ఏ బ్రాండ్ తాగినా, ఎంత కాస్ట్లీ బ్రాండ్ తాగినా కానీ ఓల్డ్ మంక్ రమ్ము ఒక్క షిప్ తాగుతుంటే ఆ మూమెంటే వేరు బ్రో. అసలు దాంట్లో చికెన్ పకోడీ తింటూ, బీఫ్ కర్రీ తింటూ, కీర దోశ టచ్ చేస్తూ, ఇదిగో పచ్చిమిరపకాయ అది నూనెలో ఏపి పైన సాల్ట్ జల్లి ఒక్క షిప్ వేసి ఒక్క పచ్చిమిరపకాయ అలా కొరిగితే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ మజా మజా మజా. మీరు చూసుంటారు, మార్వాడీలు అలా రాజస్థాన్ వాళ్ళు సమోసా వేసి పైన ప్రతిమలు వేస్తారు. ఆ సమోసా నోట్లో పెట్టి కొరుక్కుని ఈ పచ్చిమిరపకాయ నోట్లో పెడితే ఎంత మజా ఉంటుందో, అలాగే ఓల్డ్ మంక్ రమ్ము తాగి ఈ పచ్చిమిరపకాయ అసలు నోట్లో పెడితే ఉంటుంది బ్రో మజా. వావ్, ఇది మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే మందు అందరూ తాగుతారు, 100-80 మంది అందరూ మందు తాగుతారు, కానీ ఆ మందుని ఆస్వాదిస్తూ, ఆ ఫుడ్ని ఆస్వాదిస్తూ, ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ, ఆ మజా బబ్బబ్బబ్బ మాటల్లో చెప్పలేని మజా అది. అసలు ఒకటి, మందు తాగాలనుకున్నప్పుడు పీస్ఫుల్ మైండ్ తోటి ప్రశాంతంగా కూర్చొని ఎటువంటి టెన్షన్ లేకుండా, అస్సలు ఇది నా జీవితం, ఇది నా స్వతంత్రం, ఇది నా అనుభవం, ఇది నా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో బా, ఆ మందు మజా వేరే ఉంటుంది బ్రో. అసలు ఆ పచ్చిమిరపకాయ తింటుంటే అసలు మంట లేదు. అసలు ఆ మందు మీద తింటున్నాం కదా మనం, అసలు స్పైసీ అన్నది మనకు కనిపించదు. చికెన్ పకోడీ అసలు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అది కూడా బీఫ్ కర్రీ కూడా మీకు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. అసలు రెండు పక్క పక్కన పెట్టుకుని అదో మొక్క ఇదో మొక్క మందు తాగుతూ షిప్ చేస్తూ, బా ఓ అనుభూతి వేరబ్బా. అసలు మంచి జస్ట్ గ్రేవీ టైప్లో ఆ బీఫ్ కర్రీ ఉండాను, మొక్కలు కూడా అనుభూతి అబ్బబ్బబ్బా. అసలు ముక్క తింటుంటే ఆ టేస్ట్ ఉన్నది ఈ మందు మీద, రమ్ము మీద. అసలు రమ్ము అన్నది అసలు స్మెల్ రాదు, మెయిన్ స్మెల్ అన్నది రాదు అసలు. అసలు హార్డ్ అన్నది ఉండదు అసలు రమ్ము. కానీ ఎక్కువ తాగారనుకో మటుకు ఏ బా మడత పెట్టేది రమ్ము, మామూలుగా ఉండదు రమ్ము అంటే. రమ్ములో ఉన్న గొప్పతనం అదే. ఏదో వేరే బ్రాండ్ తాగితే చాలా హార్డ్గా చాలా ఏ టైప్లో ఉంటుంది అనుకుంటాం మనం, కానీ ఈ రమ్ము తాగినప్పుడు ఆ మజా వేరు ఉంటుంది అబ్బా. అసలు ఏ మందో దీనికి స్టార్ట్ అన్నది రాదు అసలు.